గో. సార్ ఈ వెహికల్ వచ్చేసి కియా సోనెట్ 2022 మోడల్ సార్, పెట్రోల్ వేరియంట్ సార్. ఈ వెహికల్ వచ్చేసి మన దగ్గర పార్క్ అండ్ సేల్ మనం చేస్తున్నాం సార్. ఈ వెహికల్ వచ్చేసి కేవలం 2% కమిషన్ బేస్ మీద మాత్రం అమ్ముతున్నాం సార్. చెప్పారు సార్. ఈ వెహికల్ వచ్చేసి ఏమన్నా బండి ట్రాల్ కొట్టండి, చెక్ చేసుకొని మీకంతా చెక్ చేసుకొని ఆ తర్వాత తీసుకోవడం చెప్పడం జరుగుతుంది. ఈ రోజు వరకు బండి మీద ఏం చలాన్ ఉన్నా, కేసులు ఉన్నా మొత్తం రెస్పాన్సిబిలిటీ తులసి కార్స్. ఈ రోజు నుంచి ఏమైనా రెస్పాన్సిబిలిటీ మొత్తం సార్ వాళ్ళది. దీని మీద లోన్ మొత్తం క్లియర్ చేసి ఇవ్వడం జరిగింది సార్కి. లోన్ మొత్తం క్లియర్ చేసి సీసీలు కూడా మొత్తం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో రిజిస్ట్రేషన్ అనేది ఇమీడియట్లీ సార్ వాళ్ళు రేపు చేసుకోవాలి దీన్ని. సార్ ఈ వెహికల్ వచ్చి జనరల్ సర్చింగ్ కానీ, టెంప్లా కోడింగ్ కానీ, మన రొడేషన్ కానీ ఇవన్నీ మేము చేసేయడం జరిగింది సార్. ఓకే సార్, ఇది నిజంగా మేము చెప్పింది చేసేయడం జరిగిందా? అదేవిధంగా బండి వచ్చేసి తక్కువ రేట్లో ఉన్నాయా? ఏ విధంగా ఉంది? మీ మాటలో మీరు చెప్పండి సార్. అన్న ఇక్కడ వచ్చేసి నేను ఇది వచ్చేసి వెహికల్ అయితే చూడటం జరిగింది. అన్నకైతే ఇమీడియట్గా అయితే మనం మాట్లాడడం జరిగింది. అన్న నాకు నచ్చింది, ట్రయల్ కొట్టుకున్నాము. వెహికల్ వచ్చేసి నేను ఏం అడిగినా అన్న రిక్వైర్మెంట్ నాకు ఏమన్నా చేసి ఇచ్చాడు. టెప్లాన్ కోటింగ్ ఇంకా రోడ్ అసిస్టెంట్ కూడా, ఇంకా లోన్కి కూడా చాలా ప్రాసెసింగ్ అయితే చేశాడు. చాలా సపోర్టివ్గా చేశాడు. ఇక్కడ అయితే వెహికల్స్ అయితే జెన్యూన్ ఉన్నాయన్న. వచ్చి మీకు నచ్చితే ట్రయల్ కొట్టుకొని తీసుకోండి అన్న. మనకి ఎటువంటి అన్న హెల్ప్ చేస్తూ ఉంటుంది.